గురుభ్యో నమః. గత జన్మ కర్మలు మరియు చంద్రుడి రహస్యాలు. కర్మ సిద్ధాంతం. మనం చేసిన కర్మలకు మనమే బాధ్యులం. జ్యోతిష శాస్త్రంలో కర్మ అనేది మనకు ఒకరి ద్వారా లభించేది కాదు, అది మనం సృష్టించుకుంది. స్వయంగా అనుభవించడం, మన కర్మఫలాలు మనమే అనుభవిస్తాము. ఒకవేళ భగవంతుడు లేదా మరొకరి కర్మఫలాన్ని ఇస్తున్నారు అనుకుంటే దాన్ని తొలగించే హక్కు కూడా వారికే ఉంటుంది. కానీ మన ప్రయత్నం ద్వారా మనం మోక్షము లేదా జ్ఞానోదయం పొందవచ్చు అనే సూత్రం మన కర్మల్ని మనమే నాశనం చేయగలం అనేది చెప్తుంది. గుడీకరణ. మన కర్మలు మొత్తం లెక్క మన చైతన్యంలో ఏదో ఒక స్థాయిలో ఎన్క్రిప్ట్ అంటే రహస్యంగా నిక్షిప్తం చేయబడి ఉంటుంది. చిన్న కోరిక, పెద్ద ప్రయాణం. మరణ సమయంలో చిన్న బతాష అంటే చక్కెర బిళ్ళ తినాలని కోరిక మిగిలి ఉన్న ఆ కోరికలో మనల్ని మరో 100 జన్మల చక్రంలో తిప్పగలదు. కోరిక ఎంత చిన్నదైనా అది జన్మ కారణమవుతుంది. గత జన్మ అంటే ఏంటి? సాధారణంగా గత జన్మ అంటే క్రితం జన్మ అనుకుంటాం. గడిచిన ప్రతి క్షణము, ఇప్పుడు మనం గడిచిపోయిన సెకను కూడా అది మన మీ గత జన్మే. గతంలో గడిచిన ప్రతిదీ మీ గత జన్మ కిందికే వస్తుంది. అంతులేని ప్రయాణం. జీవాత్మ ఈ బ్రహ్మాండంలో కొన్ని వేల లక్షల సంవత్సరాల నుండి ప్రయాణిస్తుంది. దీన్ని మనం అనంతం అంటాం, ఎందుకంటే దాన్ని మనం లెక్కించలేము. కొత్త పరికరాలు. ఒక తరగతి నుండి మరో తరగతికి వెళ్ళినప్పుడు పుస్తకాలు ఎలా మారుస్తామో, జీవాత్మ తన అనుభవం పెరిగిన కొద్దీ కొత్త పరికరాన్ని ధరిస్తుంది. కానీ పాత స్మృతులు అన్నీ మన చైతన్యంలో దాగి ఉంటాయి. మనస్సు మరియు చంద్రుడు జ్ఞాపకాల గని. జ్యోతిష శాస్త్రంలో చంద్రుడు కేవలం గ్రహం కాదు, అది మనస్సు యొక్క గత జన్మల కర్మల భాండాగారం. చంద్రుడు మరియు మన గత జన్మ, మన కర్మలన్నీ ఎన్క్రిప్టెడ్ రూపంలో మనస్సులో లేదా చంద్రుడిలో ఉంటాయి. అందుకే పేరు పెట్టడానికి చంద్రునికి లేదా జాతక విశ్లేషణలో లగ్నము కంటే చంద్రుడికి, నక్షత్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ట్రాన్స్మిటర్. చంద్రుడు ఒక ట్రాన్స్మిటర్ లాగా పనిచేస్తాడు. గత జన్మలో పెండింగ్ కర్మలను ఇది ప్రస్తుత జీవితంలోకి ప్రసారం చేస్తాడు. డిజైర్. కోరిక. మనం ఎక్కడ పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, మన స్నేహితులు ఎవరు అనేది మన కోరికల ఆధారంగా మనమే నిర్ణయించుకుంటాం. చంద్రుడి స్థానము పెండింగ్ కర్మ. మీ జాతక చక్రంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడో మీ జీవితం ఆ భావం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. 6వ భావంలో చంద్రుడు. వీరికి సేవ చేయడం మరియు ఇతరులను జాగ్రత్తగా చూసుకోవడం ప్రధాన లక్షణాలు. వీరు డాక్టర్ లేదా నర్సుల వల్లే ఇతరులకు హీల్ చేసే సామర్థ్యం ఉంటుంది. పరిహారం. వీరు దేనైనా పట్టుబడి సాధించాలనుకుంటే అది విఫలం కావచ్చు, కానీ సహజ సిద్ధంగా అంకిత భావంతో చేసే విజయం లభిస్తుంది. వీరికి సమర్పణ అనేది పెద్ద రెమెడీ. 5వ భావంలో చంద్రుడు. వీరికి కొత్త విషయాలను సృష్టించడం మరియు జ్ఞానాన్ని సేకరించడంపై ఆసక్తి ఉంటుంది. వీరి పిల్లలు లేదా తాము సృష్టించే దేని పట్ల అయినా సరే చాలా జాగ్రత్తగా ఉంటారు. 3వ భావంలో చంద్రుడు. వృశ్చిక రాశి. వీరికి ఏదైనా కొత్తగా పరిశోధించి సృష్టించాలనేది పట్టుదలగా ఉంటుంది. గత జన్మ సిద్ధులు మరియు భయాలు. 8వ భావంలో చంద్రుడు. వీరికి సహజమైన అపారమైన కల్పనా శక్తి ఉంటుంది. వీరి గత జన్మలో కొన్ని కఠినమైన సాధనం లేదా భైరవ లేదా కాలే ఆరాధన చేసి ఉండొచ్చు. అందుకే వీరికి భయంకరమైన విగ్రహాలను చూసినా భయం వేయదు. మానసిక స్థితి. వీరిని శ్మశానంలో అగ్నిలో ఉన్న చంద్రుడు అంటారు. అంటే వీరు అంత త్వరగా సంతోషపడలేరు, ఎప్పుడు ఏదైనా లోతైన బాధను కలిగి ఉంటారు. 12వ భావంలో చంద్రుడు. ఇది గత జన్మలో అకాల మరణాన్ని లేదా బలవంత మరణాన్ని సూచించవచ్చు. ముఖ్యంగా చంద్రుడు పాపగ్రహాల ప్రభావంలో ఉంటే. భయాలు. వీరికి విషం ఇస్తారంటే భయం, శాఖలను చూసిన భయం లేదా తాడులను చూసి కూడా భయం ఉండవచ్చు. ఇవన్నీ గత జన్మ స్మృతులే. ఆడవారితో సమస్యలు. గత జన్మలో స్త్రీని ఇబ్బంది పెట్టడం వల్ల ఈ జన్మలో స్త్రీల వల్ల నష్టాలు లేదా సమస్యలు రావచ్చు. తల్లి మరియు కుటుంబ సంబంధాల విశ్లేషణ. చంద్రుడి నుండి ఇతర గ్రహ స్థానాల్లో మన కుటుంబ సంబంధాలను అంచనా వేయవచ్చు. చంద్రుడి నుండి 5వ ఇంట్లో ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహం కారకత్వానికి సంబంధించిన వ్యక్తికి మీ తల్లికి పడదు. ఉదాహరణకు సూర్యుడు ఉంటే ఇంట్లో అత్తమామలతో లేదా బుధుడు ఉంటే తండ్రి వైపు బంధువులతో సమస్యలు ఉండవచ్చు. చంద్రుడి నుండి 9వ భావంలో
ఉన్న గ్రహకారత్వానికి సంబంధించిన వ్యక్తి ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయే లేదా పారిపోయే అవకాశం ఉంటుంది. తల్లి ఎంపిక. మనం ఏ తల్లి గర్భంలో పుట్టాలో మనమే ఎంచుకుంటాం. ఎందుకంటే మన ఎదుగుదలకు అవసరమైన వాతావరణాన్ని ఆ తల్లి మాత్రమే ఇవ్వగలదు. జాతక చక్రం గత జన్మ ముగింపు పత్రం. మీ జాతక చక్రం ఈ జన్మది కాదు, గత జన్మ ముగింపు సమయానికి లెక్క. అది క్యారీ ఫార్వర్డ్. రాత్రి అకౌంట్ బుక్ ముగించి ఉదయం ఎలా కొత్త పేజ్ తెరుస్తామో గత జన్మ బ్యాలెన్స్ షీట్ ఈ జన్మ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అహంకారము. మన కర్మల వెనుక అహంకారం ఉన్నంత వరకు మోక్షం రాదు. మనం చేసిన పనులు గుర్తులు మన అహంకారాన్ని పెంచుతాయి. మరికొన్ని సూక్ష్మ అంశాలు. లింగ మార్పిడి. ఆత్మ తన లింగాన్ని మగ లేదా ఆడ మార్చుకోవడానికి 2-3 జన్మలు పడుతుంది. ఒక మగవారిలో స్త్రీ లక్షణాలు అంటే వంట చేయడంపై ఆసక్తి, మృదువైన స్వభావం ఉంటే అతను గత జన్మలో స్త్రీ అని అర్థం. ధన వ్యయం. 12వ ఇంట్లో చంద్రుడు ఉంటే జేబుకు చిల్లు ఉన్నట్లే, అంటే డబ్బు అసలు నిలవదు, అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నీటి దానం. 6వ ఇంట్లో చంద్రుడు ఉంటే ఇతరులకు నీటిని దానం చేయకూడదు. బోర్లు వేయించడం, నల్లాలు పెట్టించడం ఇది వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. ముగింపు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మన జీవితం అనేది మన గత జన్మ కోరికల మరియు కర్మ ప్రతిబింబం చంద్రుడిని సరిగ్గా విశ్లేషించి దాని ద్వారా మనం దేనికోసం ఈ జన్మ ఎత్తామో, ఏ బతాష అంటే చిన్న కోరిక మనల్ని అక్కడికి తీసుకెళ్తుందో తెలుసుకోవచ్చు. మన అహంకారాన్ని తగ్గించుకొని మన కర్మలు అనుభవిస్తూనే అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ జన్మచక్రం నుండి విముక్తి పొందవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.